ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో మిగతా రాష్ట్రాలకు వచ్చిన రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి. మరి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని చంద్రబాబు గారు అంటే, మోడీ గారేమో 10 సంవత్సరాలు ఇస్తామని అధికారంలోకి రాకముందు మాటిస్తే, మరి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయినా మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలుగా ఉండి కూడా ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా మనం సాధించుకోలేదు అంటే, మరి నన్ను మోడీ అనాలనా కేడీ అనాలనా? కేడీ అనడంలో తప్పేముంది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజంగానే మోసం జరిగిందా లేదా? ఇది వాస్తవం అవునా కాదా? ప్రత్యేక హోదా ఇవ్వమన్నారు, అయినా ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ప్రత్యేక హోదా సంజీవినినా, ప్రత్యేక హోదా కాకుండా 70,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకుందామన్నారు. 70,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ ఏ మూలకు సరిపోతుంది? అసలు మనకు అన్ని వేల పరిశ్రమలు వస్తే, బిడ్డలకు అన్ని ఉద్యోగాలు వస్తే, మనకు జరిగే అభివృద్ధి ప్రత్యేక హోదాతో అయితే కనీసం 5 లక్షల కోట్ల విలువ చేసే లాభం ఉంటుందని ఆ రోజుల్లోనే అంచనా వేశారు. మరి అలాంటిది 70,000 కోట్లతో స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇస్తామని ఒప్పుకోవడం దుర్మార్గం కాదా? ఇప్పటికైనా చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రామిస్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అది అమలు చేస్తుంది. కానీ ఈ లోపల కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ కలిసి ప్రత్యేక హోదా మీద నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా మీద తాడో పేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఎందుకు కూటమికి మీరు మద్దతు ఇస్తున్నారు? ఎందుకు బీజేపీకి మీరు మద్దతు ఇస్తున్నారు? ఈరోజు మీ మద్దతు లేకపోతే అసలు కేంద్రంలో బీజేపీ మోడీ ఉండే పరిస్థితే లేదు. మనకి ఏం లాభం చేస్తున్నారని చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పోనీ ఒక్క ఎంపీ అయినా ఇప్పుడైనా ఒక్క పార్టీ అయినా మాట్లాడుతుందా అంటే అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. అంటే జనాలను మెల్లగా మభ్యపెట్టి అసలు ఈ ప్రత్యేక హోదా అన్న విషయం మర్చిపోయేటట్టు చేస్తున్నారు. ఇది కుట్ర కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఈ ఎంపీలందరినీ కూడా మళ్ళీ చెప్తున్నాం, మీకు ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉన్నా, మీలో తెలుగు జాతి రక్తం ప్రవహిస్తున్నా మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. మోడీని నిలదీయాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. తాడో పేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రత్యేక హోదా గురించి అట్లా అంత అన్యాయం చేస్తున్నా మాట్లాడటం లేదు. ఇక పోలవరం చూస్తే మొన్న పార్లమెంటులో 41 మీటర్లకే కుదిస్తూ కొన్ని నిధులు విడుదల చేస్తున్నామని చెప్తే కనీసం ఒక్క ఎంపీ అయినా, ఒక్క పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా మాకు 41 మీటర్లలో కాదు 45 మీటర్లలోనే పోలవరం కావాలి, అలా అయితేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కరైనా మాట్లాడారా? బీజేపీ కుట్ర పన్నుతుంది 25,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ మిగిలించుకోవడం కోసం. వీళ్ళందరూ కూడా భాగస్వాములయ్యారు. మిగతా పార్టీలు అందరు ఎంపీలు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదంటే మరి వీళ్ళు ఎంపీలుగా ఉండి ఏం లాభం? పోలవరంలో నుంచి ఆ జీవమే తీసేస్తున్నారే. ఇది అన్యాయం కాకపోతే ఏమిటి? మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికైనా ఈ సమావేశాల్లోనైనా ఎంపీలందరూ కలిసి పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లలోనే మాకు కావాలి అని డిమాండ్ చేయాలి, నిలదీయాలి. మోడీ గారిని నిలదీయాలి, పార్లమెంట్లో సమయం అడగాలి, వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా, ఇంత మంది ఎంపీలు ఉండి కూడా మనం కనీసం పోలవరం కూడా సాధించుకోలేకపోతే మీరు అట్టర్ ఫెయిల్యూర్ అయినట్టేనని మరోసారి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇక రాజధానికి సంబంధించి పూర్తి నిధులు ఇవ్వాలి అన్నది విభజన హామీ, మన హక్కు. రాజధాని వాళ్ళు కట్టివ్వాలి. మోడీ గారు చెప్పిన దాని ప్రకారమే చూసుకున్నా ఢిల్లీని తలపించే రాజధాని అన్నారు. చంద్రబాబు గారు 70,000 కోట్ల రూపాయలు రాజధాని కట్టడానికి అంచనా వేశారు. మరి ఇప్పటికీ 31,000 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు, అందులో 15,000 ఏమో గ్రాంటు, మిగతా 16,000 ఏమో అప్పు కింద ఇస్తున్నట్టు ఉంది. మరి మిగతా డబ్బులంతా అప్పు కిందే ఇస్తారా? మరి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మాకు రాజధాని కట్టియాలి అన్నది మా హక్కు అయితే, మీరు మాకు చేసిన ఒప్పందం అయితే, అది హామీ అయితే, మరి అలాంటప్పుడు మాకు అప్పులు ఎందుకు ఇస్తున్నారు? అప్పులు ఇస్తున్నారు అంటే ఏమిటి అర్థం? మళ్ళీ భావితరాల మీద ఈ అప్పు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది, వడ్డీ కట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మాకు అవసరమా? ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హక్కు, ఢిల్లీ లాంటి రాజధాని కట్టిస్తామన్నారు, సింగపూర్ అన్నారు, ఇస్తాంబుల్ అన్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్పారు.
ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మరి అలాంటప్పుడు ఇప్పుడున్న ఎంపీలు కనీసం మాకు అప్పు కాదు, మాకు నిధులే కావాలి, మాకు నిధులే ఇవ్వాలి అని ఇప్పటికైనా నిలదీస్తారా అని చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ ఎంపీలు, ఇంతమంది ఎంపీలుండి కనీసం రాజధాని అయినా మనం సాధించుకోలేకపోతే ఇక మనం ఏం సాధించుకున్నట్టు? పక్క రాష్ట్రాలకు అందే ఉన్నాయి. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, మనకేముంది? ఇప్పటికైనా కూడా ఈ ఎంపీలందరూ కూడా మాకు అప్పులొద్దు, మాకు రాజధానికి నిధులే కావాలి అని ఇప్పటికైనా డిమాండ్ చేయగలరా? వీళ్ళకి ఆ దమ్ముందా? కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మిగతా విభజన హామీలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా. దుగ్గరాజపట్నం పోర్ట్ అన్నారు, దానికి 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఎవరూ మాట్లాడటం లేదు, ఎవరూ అలగడం లేదు. ఇక వాళ్ళు ఇస్తారా? ఆ పోర్ట్ కట్టిస్తారా మనకు? కడప స్టీల్